ఒరే వంశీ, ఇక్కడ ఏం చేస్తున్నావురా? నీ గురించని మీ ఇంటికి వెళ్ళాను. మీ అమ్మగారు నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఎక్కడికో చెప్పా పెట్టకుండా బయటికి వచ్చావంట. నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయావు. ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు వినయ్. అదేమీ లేదురా, ఆఫీస్లో వర్క్ ఎక్కువయింది. నేను కొత్త కదా, వారికి అంత నాపై వర్క్ అంతా నాపై వేస్తున్నారురా. పాత వాళ్ళందరూ మంచిగా ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం వర్క్ చేస్తూ ఉన్నాను. ఏమైనా అడుగుదామంటే మేనేజర్ ఏమో ఫ్రెషర్ కదా, అప్పుడే అన్ని డౌట్స్ ఏంటి అని అడుగుతాడురా. అందుకని ఏమీ చెప్పకుండా ఆ వర్క్ అంతా నేనే చేస్తున్నానురా. అలా బయటకి వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందని ఇంటికి వెళ్ళగానే ఫోన్ ఛార్జింగ్ లేదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇలా చెరువు గట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ప్రశాంతంగా ఉంటుంది కదా, మన ప్లేస్ ఇదే కదరా, నీకు తెలియంది అని అంటాడు వినయ్. అది విన్న వంశీ, అందుకేరా ఇక్కడికి వచ్చాను. అది సరే, ఏంటి ఈరోజు ఎప్పుడు లేనిది ఈ సమయానికి వచ్చావు అని అడుగుతాడు వినయ్. అది ఏమీ లేదురా, మన మాస్టారు అనాథాశ్రమంలో ఉన్నాడు అన్నట్టు తెలిసింది అని చెప్పగానే వినయ్, అదేంట్రా, మన మాస్టర్ అనాథాశ్రమంలో ఉండడం ఏమిటి? అసలు అనాథాశ్రమంలో ఉండేది మన మాస్టరేనా? నువ్వు సరిగ్గా కనుక్కున్నావా? లేదా ఎవరో చెప్పారని పొరపాటు పడి నా దగ్గరికి వచ్చి చెబుతున్నావా? అసలు మాస్టర్ అనాథాశ్రమంలో ఉండవలసిన పనేమిటి అని అడుగుతాడు వినయ్. నేను చెప్పేది వినరా? అనాథాశ్రమంలో ఉండే వాచ్మెన్ మా ఇంటి పక్కనే ఉంటాడు. మన మాస్టర్ అతనికి బాగా తెలుసు. అందుకనే నా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడురా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాస్టర్ని సరిగ్గా చూసుకోవడం లేదంట, అంతే తెలుసు. ఇంకా మాస్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. మన బ్యాచ్లో మగపిల్లలు 5 మంది, ఆడపిల్లలు 5 మంది ఉన్నాము. ఆడపిల్లలు పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళారు. అందులో ఒక పిల్ల తెలిసినా కానీ అందరూ తెలుస్తారు మనకి. ఆ టైంలో ఫోన్లు అనేవే లేవు. ఇప్పుడు ఫోన్లు అవి ఇవి ఉండడం వచ్చాయి, కానీ ఆ సమయంలో ఫోన్లు అనేవే లేదు కదరా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము. ఇంకా మన ఫ్రెండ్స్ ముగ్గురు ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన ఇద్దరం స్థిరపడ్డాం కాబట్టి తలా కొంత డబ్బులు వేసుకొని మన మాస్టర్కి ఉపయోగపడేది. అనాథాశ్రమంలో ఉంటున్నాడు కాబట్టి ఏదైనా తీసుకొని వెళ్దాంరా. మనం డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోడు కాబట్టి ఏదైనా వస్తువు కొనిద్దాంరా. అది అతనికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా మన ఇద్దరి మధ్యనే ఉంచుకొని మాస్టర్ని కలిసి వద్దాంరా, ఏమంటావు అని ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత, అలాగే లేరా, నా డబ్బులన్నీ అకౌంట్లో ఉన్నాయి, రేపు బ్యాంకుకి వెళ్ళి తీసుకొని వస్తాను. అయ్యో నా మతిమండ, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందని చెప్పాను కదా, రేపు మధ్యాహ్నానికి 1 గంట సెలవు ఇవ్వమని డబ్బులు తీసుకొని వెళ్ళి ఏదో ఒకటి కొని మాస్టర్కి ఇద్దాం అని చెప్పి మాట్లాడుకొని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. అలా మరుసటి రోజు ఉదయం లేచి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా మధ్యాహ్నం అయ్యేసరికి వినయ్ వంశీకి ఫోన్ చేసి
మధ్యాహ్నం అయ్యింది కదరా, మీ బాస్ని అడిగావా లేదా ఇంకా అని మాట్లాడుకొని ఇప్పుడే అడిగానని మాట్లాడి వస్తున్నాను. నువ్వు మన ప్లేస్కి వచ్చి నేను డబ్బులు తీసుకొని వస్తున్నాను అని అక్కడి నుంచి అటే వెళ్దామని చెప్పి అనుకొని డబ్బులు తీసుకొని వాళ్ళ ప్లేస్ దగ్గర కలుసుకొని మాస్టర్కి కావలసిన సామాన్లన్నీ కొని అనాథాశ్రమం దగ్గరికి వెళ్తారు. అలా వాచ్మ్యాన్ కలిసి, అంకుల్ మా మాస్టర్ లోపలే ఉన్నారా లేదంటే వాళ్ళ బంధువులు వచ్చి తీసుకెళ్లారా అని అడగడంతో, లేదు బాబు లోపలే ఉన్నారు, ఒకరే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. టైం అయింది, అందరూ తిన్నారు. ఇంకా కొంచెం సేపు అయితే అన్నం ఉంటుంది కానీ చల్లారిపోతుంది కదా బాబు, వేడిగా ఉన్నప్పుడే తినమని చెప్తే తినడమే లేదు అని చెప్పగానే వాళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళి అన్నం తీసుకొని వాళ్ళ మాస్టర్ ఇస్తారు. అది చూసిన మాస్టర్ కన్నీళ్ళు ఆపుకోలేక, మీకు ఎలా తెలిసిందిరా నేను ఇక్కడ ఉన్నట్లు? మీ ఇద్దరు తెలిసిందా లేదా మీ బ్యాచ్ అందరికీ తెలిసిందా అని అడగడంతో, లేదు మాస్టర్ మా ఇద్దరికీ తెలిసింది, మేము ఎవరికీ చెప్పము, కాకపోతే మేము ఇచ్చింది మాత్రం తృప్తిగా తీసుకుంటే అదే చాలు, మీకు ఏం అవసరం ఉన్నా మేము చూసుకుంటాం. అసలు మీరు ఇక్కడికి రావాల్సిన కారణం ఏమిటి? మీరు ఎంతో మంచిగా చూసుకునే వాళ్ళు, అలాంటిది మీ కొడుకులు ఎదిగి మంచి స్థాయిలో ఉన్నారు, అలాంటిది మీ కొడుకులు మిమ్మల్ని ఇక్కడికి పంపించడానికి కారణం ఏమిటి మాస్టర్? మాకు ఇంకా అర్థం కావడం లేదు. మీలాంటి మంచి మనిషిని దూరం చేసుకుంటున్నారు, వాళ్ళు సంతోషాన్ని కోల్పోతున్నారు అని చెప్పడంతో, తెలియనిది ఏముందిరా, ఇద్దరు పిల్లలు మగవాళ్ళే, చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన డబ్బంతా వాళ్ళ గురించి ఇవ్వాలి, సంతోషంగా ఉండాలి అని వాళ్ళ గురించే ఖర్చు పెట్టాను, అదంతా మాకు తెలుసు మాస్టర్. అసలు ఉన్నట్లుండిగా సడన్గా ఇలా రావడం ఏమిటి అని అడగడంతో, ఏమీ లేదురా, ఇద్దరు కొడుకులకు మంచి సంబంధం చూశాను, పెళ్లి చేశాను, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చారు. అలా ఏమైందో ఏమో తెలియదు, కోడలు కొడుకులకి మాయ మాటలు చెప్పారు. అయినా వాళ్ళెంత చెప్పినా కానీ తండ్రిపై అసలు నమ్మకం లేకుండా నన్ను ఇలా వదిలేశారురా. ఇంకా చేసేదేముంది, ప్రతి నెల ఈ అనాథాశ్రమానికి నేనే డొనేషన్ ఇచ్చేవాడిని, అలాంటిది ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఏదో అయిపోయింది, నా గురించి వదిలేసి, మీకు రేపో మాపో పెళ్ళి అవుతుంది కదా, మీ అమ్మా నాన్న గురించి వచ్చిన మీ భార్యలు ఎన్ని మాటలు చెప్పినా వినకండి, ముందు మీ అమ్మ నాన్న తర్వాతే ఎవరైనా అని చెప్పడంతో ఆ ఇద్దరు స్టూడెంట్లు కూడా ఆ మాస్టర్కి చెప్పిన జవాబు వినగానే మాస్టర్ ఎంతగానో సంతోషించాడు. అసలు ఆ స్టూడెంట్లు ఏం చెప్పారంటే, మేము సంపాదించింది మొత్తం డబ్బంతా దాచుకొని మా అమ్మ నాన్నలకు 200 గజాల భూమి కొనిచ్చాము, వాటి రిజిస్ట్రేషన్లు కూడా మా అమ్మ నాన్న పేర్ల పైనే ఉంది అని ఇద్దరు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టూడెంట్లు చెప్పిన మాట విన్న మాస్టారు ఎంతగానో సంతోషించారు. అలా ప్రతి నెల వచ్చి మీతో సంతోషంగా ఉంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళ స్టూడెంట్లు చూస్తున్న మాస్టారు సంతోషించి జీవితాన్ని సంతోషంగా అనాథాశ్రమంలో గడిపేశారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే, కానీ మీరు మాత్రం వీడియోస్ని చూస్తున్నారు కానీ లైకే చేయడం లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచే కదా ఫ్రెండ్స్ మేము కోరేది, కొంచెం అర్థం చేసుకొని చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.